మగువ ఓ మగువ ఎపిసోడ్ నెంబర్ 102 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుండబోతోంది. క్వశ్చన్ ఆన్సర్స్ చెంచలమ్మ అండ్ విజయమ్మ మధ్య. తప్పకుండా చూడండి. విజయమ్మ, నీ కోడలు నీకు మాత్రమే కోడలు కాదు, వాళ్ళకు కూడా కూతురు. నీకెంత హక్కు ఉందో వాళ్ళకు కూడా వాళ్ళ బిడ్డ మీద అంతే హక్కు ఉంది అని విజయమ్మ అడుగుతుంది. అప్పుడు చెంచలమ్మ ధర్మయ్య గారు, నా కోడలని నేను కోడలుగా కాదు నా ప్రాణంగా చూసుకుంటున్నాను అని చెప్తుంది. ప్రాణం అనుకున్న మనిషిని ఎవరైనా దూరం చేసుకోవాలనుకుంటారా అని ధర్మయ్యని అడుగుతుంది. అప్పుడు ధర్మయ్య, మీరు మా కూతుర్ని కోడల్లాగా కాకుండా ప్రాణంగా చూసుకుంటున్నారని మాకు తెలుసమ్మా. కానీ మీరు ప్రాణంగా చూసుకున్నంత మాత్రాన పసుపు కుంకుమలు పోగొట్టుకున్న నా కూతురు సౌభాగ్యవంతురాలు అయిపోతుందా అమ్మా అని అడుగుతారాయన. నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకున్నంత మాత్రాన తను తల్లి కాగలుగుతుందా అని విజయమ్మ కూడా క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు చెంచలమ్మ, నా కోడలు పెళ్లి కావాలి అనుకుంటుందా, ఈ అత్త ప్రేమ కావాలి అనుకుంటుందా, నా కోడలు చెప్పాల్సిన విషయం అని అంటుంది చెంచలమ్మ. అప్పుడు ఆ నిర్ణయం చెప్పే అర్హత సింధూరకు లేదు. ఎందుకంటే సింధూర నీ కోడలు కాబట్టి నువ్వు భయపెట్టి తను నీకు అనుకూలంగా చెప్పించుకుంటావు కాబట్టి మేము ఈ తీర్పుకి ఒప్పుకోము అనేసి అందరినీ రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది విజయమ్మ. అప్పుడు అక్కడ పంచాయతీలో ఉన్న ఊరి జనమంతా మా చెంచలమ్మ గారిని, మా సింధూరమ్మ గారిని అనుమానిస్తారా, మీరు ఇది మా ఊరి సమస్య అనేసి ఎదురు తిరుగుతారనమాట విజయమ్మకు. అప్పుడు సింధూర, అందరూ ఆపండి అని అందరికీ చెప్తుంది గొడవ సద్దుమనగడం కోసం. నా కోడలిని నేను ఒక్కసారి వారసురాలుగా ప్రకటించిన తర్వాత తను తీర్పు చెప్పకూడదని చెప్పే అర్హత నాకు కూడా లేదు, ఎవరికి కూడా లేదు. అంతేకాకుండా నా కోడల్ని నాకు అనుకూలంగా తీర్పు చెప్పమని నేను అడగలేదు అని నేను ఆ పరమశివుడి మీద ప్రమాణం చేసి చెప్తాను. అదే మాట నువ్వు నీ కూతురు మీద ప్రమాణం చేసి చెప్పగలవా అని విజయమ్మను క్వశ్చన్ చేస్తుంది చెంచలమ్మ. విజయమ్మకు మాట్లాడేదేమీ లేక సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత చెంచలమ్మ, సింధూర గారు వాదోపవాదాలు విన్నారు కాబట్టి ఇక తీర్పు చెప్పే సమయం వచ్చేసింది. మీ తీర్పు మీరు నిర్భయంగా చెప్పండి అని చెంచలమ్మ చెప్తుంది. ఇప్పుడు సింధూర కొన్ని సమస్యలకి సమస్య వింటూనే తీర్పు చెప్పేయచ్చు, కానీ ఇది ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి సంబంధించిన విషయం కాబట్టి నాకు తీర్పు చెప్పడం కోసం కొంచెం సమయం కావాలి అనేసి అక్కడికి పోస్ట్ పోన్ చేసేస్తుంది అనమాట. ఆ నిర్ణయంతో చెంచలమ్మ చాలా చాలా దిగులు పడిపోతుంది. ఎందుకంటే సింధూర పెళ్లి అవసరం లేదని తీర్పు చెప్పేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం పోస్ట్ పోన్ చేసినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది విజయమ్మ. ఒక్క క్షణం చెంచలమ్మ తన బలమంతా కోల్పోయినట్లుగా నిస్సహాయంగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత సింధూర చెంచలమ్మ ఇంటికి బయలుదేరుతారు. ఒకే కారులో వెళ్తారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. చెంచలమ్మ సింధూర మీద చాలా కోపంగా డిసప్పాయింటెడ్గా ఉంటుంది. ఇంటి దగ్గర కూడా అందరూ వెయిట్ చేస్తుంటారు. చెంచలమ్మ వదిన చెప్తే తీర్పు అరటిపండు చేతిలో పెట్టినట్టు ఉంటుంది. ఏ అనుభవం లేని సింధూర ఏం చెప్పిందో ఏమో, చెంచలమ్మ వదినని ఎంత బాధ పెట్టిందో అని ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో చెంచలమ్మ సింధూర రానే వస్తారు. చెంచలమ్మ ముందు ఇంట్లోకి పోతుందనమాట. అందరూ అడుగుతారు ఏం జరిగింది అనేసి. ఎవరికి ఏం సమాధానం చెప్పకుండా కోపంగా చూసి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. తర్వాత సింధూరని కూడా అందరూ అడుగుతారు, ఊర్లో తీర్పులు చెప్పగలవు కానీ ఇంట్లో అక్కడ ఏం జరిగిందో మాకు చెప్పడానికి నీకు నోరు రాలేదా అని అందరూ అరిచినట్లుగా కూడా అడుగుతారు. అయినా కూడా సింధూర ఏం చెప్పకుండా వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చెన్నకేశవులు గారు బసవని పిలిచి జరిగిందంతా తెలుసుకుంటారు. ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట చెంచలమ్మ ముందర. కానీ చెంచలమ్మ వినడానికి సిద్ధంగా ఉండదు. చేయి చూపించి ఆపు అన్నట్లుగా నేనేం వినను అన్నట్లుగా సైగ చేస్తుంది. ఇంతలో బయట అందరూ వచ్చేసి, ఏమ్మా సింధూర, మా చెంచలమ్మనే తలదించుకునేలాగా చేసావు కదా, తీర్పు చెప్పడానికి సమయం కావాలన్నావు కదా, అంటే నీ మనసులో కూడా నీకు పెళ్లి చేసుకోవాలని ఉంది. పోయినసారి కూడా అలాగే తీర్పు ఇచ్చావు కదా, కాబట్టి నీ మనసులో కూడా అదే ఉంది. మరి అలా ఉన్నప్పుడు నువ్వు చెప్పేయచ్చు కదా, అత్తమ్మ నేను పెళ్లి చేసుకుంటానని, ఎందుకు ఇలాగ మా వదిన్ని మోసం చేస్తున్నావని చాముండి వీళ్ళందరూ కూడా అడుగుతారనమాట, వాళ్ళమ్మ అందరూ. అప్పుడు చాముండి, మా అత్తకు నువ్వంటే ప్రాణము, రచ్చబండ దగ్గర ఇంత ప్రాణంగా చూసుకున్న మీ అత్తమ్మ కూడా నువ్వు లెక్క చేయలేదంటే నువ్వెంత గటికురాలువో తెలుస్తోంది. మా అత్తమ్మ పరువు తీసావని చాముండి కూడా నిందిస్తుంది. ఇలా అందరూ తలా ఒక మాటతో బాధ పెడుతూ ఉంటారు సింధూరని. ఇప్పుడు సింధూర వీళ్ళందరూ అనుకుంటున్నవన్నీ ఏవి నిజాలు కావత్తమ్మ, నాకు మా అమ్మా నాన్నలతో మీరు కూడా అంతే అత్తమ్మ అని ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. కానీ చెంచలమ్మ వినకుండా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది. చెంచలమ్మ వెళ్ళిపోయిన తర్వాత అందరూ మిగతా వాళ్ళంతా సింధూర మీద దాడి చేస్తూ ఉంటారు మాటలతో. అప్పుడు చెన్నకేశ్వర గారు కోపంగా, అందరూ ఆపండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి వెళ్ళి అనేసి అందరినీ పంపించేస్తాడు. ఆయన కూడా వెళ్ళిపోతారు. మామయ్య అని పిలుస్తున్నా కూడా పలకకుండా వెళ్ళిపోతారు. యాక్చువల్గా సింధూర దండం పెట్టుకోవడానికి తీర్పు చెప్పే ముందు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ నాన్న వచ్చి అక్కడ, అమ్మ నాన్నలు భవతి భిక్షాందేహి అన్నట్టు మా కూతురికి మంచి జీవితాన్ని ప్రసాదించు అని దేవుడి ముందర సింధూరను కొంగు చాపి అడుక్కున్నట్లుగా బిహేవ్ చేస్తారనమాట. అందుకని తీర్పు చెప్పలేకపోయింది సింధూర. ఆ సింధూర అమ్మ నాన్న తన దగ్గరకు వచ్చి ఏదో మాట తీసుకోవడం వల్ల తీర్పు చెప్పలేకపోయింది సింధూర. సో రేపటి ఎపిసోడ్లో ఇదేమైనా చెంచలమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుందేమో, రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.